5 minutes నన్ను డిస్టర్బ్ చేయకండి. కాల్ మాట్లాడాక ట్రీట్మెంట్ కి కోఆపరేట్ చేస్తాను. పద. హలో, ఎవరు? నేను మో. జస్ట్ మినిట్. చెప్పు బేబీ, హాస్పిటల్కి వెళ్ళారా? హాస్పిటల్లోనే ఉన్నాను. అక్కడ పెళ్లి జరుగుతోందా? జరుగుతుంది బేబీ, ఏ ప్రాబ్లం లేదు. జరగాలి మామ్. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఆ పెళ్లి ఆగకూడదు. ఆ పెళ్ళాగితే నా లైఫే ఆగిపోతుంది. లేదు బేబీ, పెళ్లి ఆగదు. కాకపోతే తాళి కట్టించుకోవడానికి మంగని ఎలా ఒప్పించాలో అర్థం కావట్లేదు. అసలు విషయం నీకు చెప్పలేదు మామ్. ఇందాక నా కార్కి యాక్సిడెంట్ అయింది. నీకేం కాలేదుగా? నేను సేఫ్ గానే ఉన్నాను మామ్. కానీ ఆ తులసి తల పగిలిపోయింది. రక్తం చాలా పోయింది. ట్రీట్మెంట్ చేస్తున్నారు. బ్లడ్ మ్యాచ్ అవ్వడంతో నా బ్లడ్ ఇస్తున్నారు. నువ్వెందుకు బేబీ దానికి బ్లడ్ ఇవ్వడం? అది బతకాలి కదా మామ్. నా గురించి నువ్వేం వరి అవ్వకు. ఈ విషయం ఆ మంగకి చెప్పి తాళి కట్టించుకోమని చెప్పు. ఎదురు తిరిగితే దాని తల్లి ఇక్కడే చస్తుంది అని చెప్పు. బెదిరించు, భయపెట్టు, ఏమైనా చెయ్యి. ఎలాగైనా ఆ పెళ్లి జరిపించుమో. ఈ క్షణం కోసం నేనెన్ని కష్టాలు పడ్డానో నాకు తెలుసు. నేను అనుభవించాల్సిన సుఖాలు, సంతోషాలు అది అనుభవించింది. దాని దరిద్రాన్ని నేను అనుభవించాను. ఈ పెళ్లితో నా లైఫ్ నాకు తిరిగి రావాలి మామ్. ఈ పెళ్లి జరిగితేనే నా లైఫ్ నాకు దొరుకుతుంది. ఐ నో బేబీ, అండ్ ఐ ప్రామిస్ యూ, ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి ఆగదు. నేను ఆగనివ్వను. ఓకే మామ్. పెళ్ళైపోగానే హాస్పిటల్కి వచ్చి. బాయ్. బాయ్ బేబీ. పంతులు గారు, అమ్మాయి పేరెంట్స్ మాత్రమే కాలు కడుగుతారా? ఏ అమ్మాయి కాలు కడుగుదా? బాబు, ఆ ముచ్చట పెళ్లైన తర్వాత తీర్చుకుందరు గాని ప్రస్తుతానికి మీ అత్తగారిచ్చిన పెళ్లి బట్టలు ధరించరండి. ఇటు ఇవ్వండి సార్. రండి, లేవండి, పదండి. అమ్మా, ఈ పెళ్లి చీరను వధువు కట్టించి తీసుకురండి. నిత్యకు నేను చీర కట్టి తీసుకొస్తాను. రా బేబీ.
ఇదిగోండి మేడం పెళ్లి చీర. ఇంతటితో నా బాధ్యత తీరిపోయింది. ఇక అమ్మాయి గారిని పిలవండి. మేడం అమ్మాయి గారిని కట్టుకో. మేడం ఆ చీర కట్టుకో. మేడం నేను ఈ పెళ్లి చీర కట్టుకోవడం ఏంటి? పెళ్లి చీర నువ్వే కట్టుకో. పీటలపై నువ్వే కూర్చో. ఏం మాట్లాడుతున్నారు మేడం? పెళ్లి చీర కట్టుకొని పీటలపై కూర్చొని జైతో నువ్వే తాళి కట్టించుకో. మీకేమైంది మేడం? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? నేనెలా తాళి కట్టించుకుంటాను? అమ్మాయి గారు ఎక్కడా? బేబీ రాదు. బేబీ ప్లేస్ లో నువ్వే వెళ్లి పెళ్లి చేసుకోవాలి. ఏంటి మేడం, నన్నేమైనా ఆట పట్టిస్తున్నారా? తమాషా చేస్తున్నారా? నవ్వులట్ట కూడా ఒక హద్దు ఉంటుంది మేడం. ఇది నవ్వులాట కాదు. నిజంగా చెప్తున్నాను. జైని నువ్వే పెళ్లి చేసుకోవాలి. జైతో నువ్వే తాళి కట్టించుకోవాలి. ఎందుకు మేడం? ఎందుకంటే బేబీ రాలేని పరిస్థితుల్లో ఉంది కాబట్టి. అమ్మాయి గారికి ఏమైంది మేడం? అయ్యింది బేబీకి కాదు, మీ అమ్మకి. మా అమ్మకేమైంది మేడం? యాక్సిడెంట్ అయ్యింది. తల పగిలి చాలా రక్తం పోయిందట. ఏ క్షణాన నువ్వు మాకు పరిచయమై సాయం అడిగావో ఆ క్షణం నుంచి ఈ క్షణం దాకా ప్రతి క్షణం మేము నీకు సహాయం చేస్తూనే ఉన్నామే. మా సుఖాన్ని ఆనందాల్ని కూడా పక్కన పెట్టి నీకు మీ అమ్మకి బానిసల్లా ఊడిగం చేస్తూ ఉన్నాం. మేడం మా అమ్మకి ఎలా ఉంది మేడం? చూసావా, ఇప్పుడు కూడా మీ అమ్మాయి ఎలా ఉందని అడుగుతున్నావు తప్ప బేబీ ఎలా ఉందని అడిగావా? ఎంతసేపు మీ స్వార్థం తప్ప మీకు సాయం చేసిన వాళ్ళ గురించి పట్టించుకోవా? నువ్వు పేరుకే నిత్యలా నటిస్తున్నావే, కాని నా బేబీ మీ అమ్మని కంటికి రెప్పలా కాపాడుతుంది. నీ బాధ్యతలన్నీ తన భుజాలపై మోస్తుంది. మట్టిపై పడుకునే నిన్ను పట్టుపరుపులపై పడుకోబెట్టి తను హాస్పిటల్లో కటిక నేలపై పడుకుంటుందే. గంజి తాగే నీకు బిర్యానీ పెట్టి తను క్యాంటీన్ భోజనం తింటుందే. నువ్వు ఏసీ గదుల్లో ఉంటూ కారుల్లో తిరుగుతూ ఉంటే నా బేబీ కంపు కొట్టే హాస్పిటల్ గదుల్లో ఉంటూ మీ అమ్మ కోసం కాళ్ళరిగేలా తిరుగుతుంది. తను కట్టుకోబోయే వాడితో నువ్వు ఆనందంగా ఉంటే నిన్ను కన్న తల్లి కోసం నా బేబీ కష్టాలు పడుతుంది. ఇప్పుడు కూడా రక్తం పోయి మీ అమ్మ చావు బతుకుల్లో ఉంటే నా బేబీ తన రక్తం ఇచ్చి మీ అమ్మని కాపాడుతుంది. మీ అమ్మకి ఏం కాకుండా చూసుకుంటానని నీకిచ్చిన ఒక్క మాట కోసం కొన్ని గంటల్లో తన పెళ్లి అన్న విషయం కూడా మర్చిపోయి మీ అమ్మకి ప్రాణం పోస్తుంది. తను వదిలేసొస్తే మీ అమ్మ ఎక్కడ ప్రాణం వదులుతుందో అని నా బేబీ తన పెళ్లినే వదులుకుందే. నీకోసం ఇంత చేస్తున్న నా బేబీ కోసం నువ్వేం చేశావు? మీ అమ్మకి ప్రాణదానం చేస్తున్న నిత్యకు ఏమిచ్చి నువ్వు రుణం తీర్చుకుంటావు? లేదు మేడం, తాళంటే తాడు కాదు, అదెంతో పవిత్రమైనది. ఒక ఆడది ఒక మగాడితో తల వంచి తాళి కట్టించుకోవడం అంటే మనసా వాచా కర్మణ ఆ మగాడికి తను భార్య అయినట్టు. ఆ ఇద్దరూ కలిసి జీవించబోతున్నట్టు. ఆ రెండు మనసులు ఏకమై ఒకే ఆత్మైనట్టు. తాళికి అంత విలువ ఉంది మేడం. అలాంటి తాళిని నేను ఎగతాళి చేయలేను. అర మీటర్ కూడా ఉండని తాళి కోసం అంత అతిగా ఊహించుకోకు మంగా. నువ్వు చెప్పే సెంటిమెంట్స్ అన్నీ సినిమాల్లో చూడ్డానికి పుస్తకాల్లో చదువుకోవడానికి మాత్రమే.
నిజ జీవితంలో తాళికి ఎలాంటి విలువ లేదు. అది జస్ట్ తాడు మాత్రమే. నాకు పెళ్ళయింది. నా మెళ్ళో తాళుందా? అది లేనంత మాత్రాన నా విలువేమైనా తగ్గిందా? పేరు, డబ్బు, స్టేటస్ ఏం తక్కువైంది నాకు? మీ అమ్మ ప్రాణం కంటే తన పెళ్లే ముఖ్యమని బేబీ అనుకునుంటే ఈ పాటికి ఈ మండపంలో ఉండేది. కాని నీకిచ్చిన మాట కోసం ఆగిపోయింది. అందుకే నిత్య బదులు నువ్వా పెళ్లి చీర కట్టుకోవాలి. నిత్య స్థానంలో నువ్వు పెళ్లి పీటలపై కూర్చోవాలి. నిత్యలా జైతో తాళి కట్టించుకోవాలి. ఈ పెళ్లి జరిగేలా చెయ్యాలి. రుణం తీర్చుకోమంటే నా ప్రాణమైనా ఇస్తాను కాని పెళ్ళెలా చేసుకుంటాను మేడం? నీకోసం నా బేబీ మీ అమ్మ ప్రాణాల్ని కాపాడుతుంది. బేబీ కోసం నువ్వు ఈ పెళ్లి కూడా చేసుకోలేవా? మేడం, అమ్మాయి గారిలా నటించడం వేరు మేడం, కానీ అమ్మాయి గారి స్థానంలో పెళ్లి చేసుకోవడం వేరు మేడం. ఏ జైతో తాయెత్తు కట్టించుకున్నావుగా? ఇది తాళి మేడం. రెండిటికి తేడా ఏముంది? రెండు తాళ్లే. నీ పేద ప్రపంచం వేరు మంగా. ఇది డబ్బున్న ప్రపంచం. ఇక్కడ ఫార్మాలిటీస్ తప్ప పట్టింపులుండవు. నా ప్రపంచం వేరు కాబట్టే చెప్తున్నాను మేడం. మీ అంత తేలిగ్గా తాళి నిన్ను తీసి పారేయలేను. కమాన్ మంగా. మెడలో పావుంటే శివుడు అని, చేతిలో విల్లుంటే రాముడు అని, తలపై పించ ఉంటే కృష్ణుడని, గుండెలపై తాళి ఉంటే భార్య అని పర్మనెంట్ బ్రాండ్ ఏమైనా కావాలా నీకు? ఈరోజు తాళి కట్టించుకుంటావు, రేపు బేబీ తిరిగి రాగానే తాళి తిరిగిచ్చేస్తావు. ఈ మాత్రం దానికి ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నావు? ఇప్పటి వరకు మీకోసం ఎన్నో చేశాను మేడం, కానీ ఈ పని మాత్రం నేను చేయలేను. కావాలంటే నా ప్రాణాలు ఇస్తాను, తీసుకోండి. ఈ పెళ్ళ ఆపితే పోయేది నీ ప్రాణాలు కాదే, మీ అమ్మ ప్రాణాలు. బేబీ ఇక్కడికి రాకపోతే పెళ్లి మాత్రమే ఆగుతుంది. కానీ బేబీ ఇక్కడికొస్తే మీ అమ్మ ఊపిరి ఆగిపోతుంది. అది అర్థం కావట్లేదా నీకు? మహా అయితే ముహూర్తం టైంకి నిత్య రాలేదని పెళ్లి వాయిదా వేస్తారు. ఈ రోజు జరగాల్సిన పెళ్లి రేపు జరుగుతుంది. కాని మీ అమ్మ ప్రాణం పోతే తిరిగొస్తుందా? మీ అమ్మకి రక్తం ఇస్తూ నాతో బేబీ ఒక్కటే చెప్పింది, ఈ పెళ్లి ఆగకూడదు అని. పెళ్లి జరిగితే మీ అమ్మని బతికించొస్తుంది. పెళ్లిని ఆపితే మీ అమ్మను చంపొస్తుంది. తాళిని కట్టించుకోవాలంటే ఆ చీర కట్టుకొని రా. నీ తల్లి చావుకి నువ్వే కారణం అవ్వాలనుకుంటే ఆ చీరని ముసుగేసుకుని వెళ్ళిపో. నౌ బాల్ ఈజ్ ఇన్ యోర్ కోర్ట్. నువ్వే డిసైడ్ చేసుకో, తల్లో తాళో. ఏ చిరునవ్వు కోసం ఈ సుకుమారి పయనం, తెలిసేలోగా తెలవారే దీపం. తను చేరేదే స్వర్గం అనుకుంటుందే పాపం. ఏమవుతుందో చిలకమ్మ భవితం. అందమైన కుందనాల బొమ్మ, చేరనీకే కంట నీటి చెమ్మ. చిచి 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 చి, ఇంత బతుకు బతికి ఇంటెనక చచ్చినట్టు ఈ పెళ్లి ఆపుదామని మనం చూస్తుంటే మనతోనే కాళ్లు కడిగించి కన్యాదానం చేస్తారా? ఈ విషయం స్వప్న కాని తెలిసిందంటే మనల్ని చంపి అది చస్తుంది. అది ఆ పని చేయకపోతే మనమే ఉరేసుకుని చావడం ఖాయం. ఆఖరి మెట్టు వరకు ఓపిక పట్టమని చెప్పాను కదా చంద్రిక. ఇంకా ఏం మిగిలిందని ఓపిక పట్టాలి? ఇంకా చాలా ఉంది. నిత్య మెడలో జై కట్టాల్సిన తాళి నా చేతుల్లో ఉంది.
ఏంటి ఏమంటున్నారు? ఎవరికీ తెలియకుండా తాళిని కొట్టేసి దాచేశాను. ఏడ్చినట్టే ఉంది మీ తెలివి. ఏదో పెళ్లి కూతురునో పెళ్లి కొడుకునో కిడ్నాప్ చేసినట్టు చెప్తున్నారు. తాళిని దాచేస్తే పెళ్లి ఆగుతుందా? ఇంకో తాళి తెచ్చి కట్టేస్తారు. లేదు, అది మామూలు తాళి కాదు. జై ఆయుష్ గట్టిగా ఉండాలని తిరువన్నామలై పంతులతో చేయించిన తాళి. అన్ని పూజలు చేసి చేయించిన తాళి కనిపించకుండా పోతే పెద్దావిడ అపశకునంలా ఫీల్ అయ్యి పెళ్లి ఆపివేస్తుంది. ఒకవేళ మీ అన్నయ్య వదిన బలవంతం చేసి మరో తాళిని తెచ్చి ఈ పెళ్లిని జరిపించాలని చూస్తే అసలు తాళి పోవడం గురించి మనిద్దరం ముందు గొడవ చేద్దాం. ఆయుష్ కోసం చేయించిన తాళి అదృశ్యం అవ్వడం అపశకునమని, పెళ్లి కూతురు అరిష్టమని, పెళ్లి జరిగితే జై ప్రాణాలకే ప్రమాదమని రచ్చ చేద్దాం. చచ్చినట్టు పెళ్లి ఆపు చేస్తారు. అర్థమైందా? అర్థమైంది. కానీ తులాభారం బంగారంలా ఈ ప్లాన్ ఎట్టి పరిస్థితుల్లో ఫెయిల్ అవ్వకూడదు. దాచిన తాళి జాగ్రత్త. అయ్యా, పెళ్లి కుమారుని తీసుకురండి, అలాగే మంగళసూత్రాన్ని కూడా తీసుకురండి అమ్మా. కల్పన, నువ్వెళ్ళి తాళి తీసుకురా అమ్మా. జనార్దన్, ప్రసాద్, మీరెళ్ళి జైన్ తీసుకురండి. బామ్మగారు, తాళి కనిపించడం లేదండి. కనిపించకపోవడం ఏంటి కల్పన? సరిగ్గా చూసావా? గది మొత్తం వెతికానండి, ఎక్కడ కూడా కనిపించలేదు. ఈ టైంలో తాళి కనిపించకపోవడం ఏంటి? ఏవై ఉంటుంది? వెళ్ళి ఇంకొకసారి జాగ్రత్తగా వెతకమ్మా. ఏమైంది? ఏముంది? అవిటోడి నడకకు అడుగడుగునా గండాలు, మూగోడి పాటకు మూగిన జనమంతా మూలుగులు అని ఇంకో అమంగళం కూడా జరిగింది. ఏం జరిగింది చంద్రిక? తాళి కనిపించడం లేదట. అదెంతో కష్టపడి చేయించిన తాళి కదా. మరే పెళ్లి పనులు పక్కన పెట్టి అనంతగిరి వెళ్లి పూజలు చేసి అక్కడెవరో స్వామీజీ చెబితే నా బంగారాన్ని కరిగించి తిరువన్నామలై పండితులతో చేయించిన తాళి. ఈ పెళ్లి నిర్విఘ్నంగా జరగాలని, జై ఆయుష్ గట్టిగా ఉండాలని చేయించిన తాళి కనబడటం లేదంటే ఇదేదో అపశకునంలా ఉంది. అసలు ఈ పెళ్లికి ఏనాడు మంచి శకునాలు ఉన్నాయని సంబంధం అనుకున్న రోజు నుంచి అంతా చెడే జరిగింది. ఒక్క మంచి పనైనా జరిగిందా అంటే అన్నాను అంటారు, నా నోరు పెద్దది అంటారు. ఏ, నేనేమైనా అబద్ధాలు మాట్లాడుతున్నానా? అప్రస్తుత అనవసర విషయాలు మాట్లాడుతున్నావు. ఏది అప్రస్తుతం, ఏది అనవసరం బావా? నిశ్చితార్థం అనగానే జై నాకొద్దు అని నిత్య ఎంగేజ్మెంట్ రింగ్ ని వెనక్కి పంపలేదా? నిత్య వల్ల జై అడవిలో గాయపడలేదా? ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ లో అందరి ముందు జైని నిత్య అనరాని మాటలని అవమానించలేదా? అవన్నీ జరిగిపోయిన విషయాలు కదన్నయ్య, ఇప్పుడెందుకు వాటి గురించి తవ్వుతున్నారు? ఎప్పుడో జరిగింది వదిలే వదినా. నిన్న మొన్న జరిగిందేంటి? పందిర్రాట వేస్తే పడిపోయింది. తులాభారంలో తూచాల్సిన బంగారం మాయమయ్యి మళ్లీ దొరికింది. పసుపు గణపతి పడిపోయాడు. ఇప్పుడేమో తాళే కనిపించట్లేదు. ఇవన్నీ అరిష్టాలు అపశకునాలు కావా? ఒక పని అనుకున్నాక కొన్ని ఆటంకాలు ఎదురవుతుంటాయి. అంత మాత్రాన ఆ పని ఆపేస్తామా? ఒకటో రెండో ఆటంకాలు వస్తే ఓకే బామ్మగారు. దినదిన గండం నూరేళ్ల ఆయుష్లా ఇన్ని అవరోధాలు వచ్చాక ఆలోచించాలి కదా. ఏం ఆలోచించాలి బావా? ఇది పెళ్లి, ఇంకొకటో మరొకటో కాదు.